శివుడికి ఇష్టమైన ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందవచ్చు. కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు. అయితే ఈ నెల నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించడం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. నమ్మకం. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకూడదు. కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం రోజు పూజ చేసే స్త్రీలు బియ్యం పిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పిండి ప్రమిదలు తయారు చేసి శివుడి ముందు 2 పిండి దీపాలు వెలిగించుకోండి. ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు నివేదించండి. చివరగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు. ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి. మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి తలుపులు మూసి ఉంచకుండా మెయిన్ డోర్ కొంచెం సేపు తెరిచి ఉండేలా ఉండండి. ఆ తర్వాత మెయిన్ డోర్ దగ్గర దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందన్నమాట. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 6 గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించాలి. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ 365 ఒత్తుల దీపం వెలిగించాలి. చివరి కార్తీక సోమవారం రోజున 365 ఒత్తుల దీపం వెలిగించగానే 3,000,000 దేవతలందరూ ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ 365 ఒత్తులతో పాటు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక సోమవారం విభూతిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుడి పాదాల చెంతకు చేరుతుంది. అలాగే ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాల్లో నారికేల దీపం ఒకటి. కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు. ఇక్కడ కొబ్బరి చిప్ప అంటే కుడికాయ కొబ్బరి చిప్ప అంటారు. ఎండు కొబ్బరి చిప్ప అయినా అనుకోవచ్చు. దాంట్లో వెలిగించాలి. పచ్చి కొబ్బరి చిప్పలో కాదు దీపం వెలిగించేది. శివుడికి అత్యంత ఇష్టమైన దీపాలలో ఈ కొబ్బరి చిప్ప దీపం కూడా ఒకటండి. ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు వేసి శివుడి ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుని ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే మటుకు ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలు ఖచ్చితంగా పసుపు రాసుకోండి. ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసి పూజను చేసుకోండి.
సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తులసి పూజ చేసుకోండి. తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివుడికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది. కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక సోమవారం శివలింగం పైన చెంబు నీళ్లు పోసిన ఆ శివయ్య మీ భక్తికి పొలగించిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు. శివ పూజలో గన్నేరు పువ్వును సమర్పిస్తే 1000 జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించేంత ఫలితం కూడా లభిస్తుందంటారు. అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే 7 తలాల వరకు ఐశ్వర్యం మీ ఇంట్లో ఉంటుంది. శివుడికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు మీద ద్వారం మీద స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కార్తీక సోమవారం నాడు కనకదార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.